కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే ఏ చట్టం లేదు, ఏ ట్రిబ్యునల్ లేదు, మేము అడిగినన్ని నీళ్లు నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు ఇస్తావా చస్తావా అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ధోరణి ఉంది. ఈ నీటి పంపిణీలకు మనకున్నటువంటి విధానం బచావత్ అవార్డు యొక్క తీర్పు. దాని ఆధారంగా ఈ నీళ్ల పంపిణీ చేయండి, న్యాయబద్ధంగా తెలంగాణ వాటాను నిర్ణయించండి అనే మేము అడుగుతా ఉన్నాం. మాకు ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఒక్క చుక్క నీరు కూడా మాకు అదనంగా అవసరం లేదు. ఇవాళ మీరు 8,000 క్యూసెక్లు లెఫ్ట్ కెనాల్ తీసుకుంటా ఉన్నారు. ఏ రోజు కూడా నల్గొండకు కానీ, ఖమ్మానికి కానీ, ఏఎంఆర్ ప్రాజెక్టుకి కానీ, హైదరాబాద్ ప్రాజెక్టు మంచినీళ్ళ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా నీళ్ళకు అడ్డం పట్టడం కానీ, నీళ్ళు ఇవ్వద్దని చెప్పడం కానీ, నీళ్ళు ఆపమని చెప్పి కానీ ఎప్పుడూ కూడా మేము చెప్పలేదు. మీకు మానవతా దృక్పథం లేదు. తెలంగాణ రైతాంగం పంటలు ఎండిపోయినా మీరు కరెంట్ ఇవ్వలే. ఈ రోజు కూడా మీకు హక్కు లేకపోయినా, మీరు ఇప్పటికే 43 టీఎంసీల నీళ్లు అదనంగా వాడుకున్నా, ఈరోజు కూడా మానవతా దృక్పథంతో ఏ రైతు నష్టపోవద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మీరు రాతపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మీకు కరెక్ట్గా ఎన్ని నీళ్లు కావాలనో అడగండి, ఉన్న దాంట్లో తెలంగాణ పంటలు ఎండిపోకుండా, ఆంధ్ర పంటలు ఎండిపోకుండా మనం అడ్జస్ట్ చేసుకుందామనే ప్రతిపాదన మేము ఇచ్చాం. ప్రతిరోజు కూడా కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ చీఫ్ ఇంజనీర్ ప్రతిరోజు కూడా తెలంగాణ ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉన్న ఇండెంట్ అవసరాలన్నీ కూడా ప్రతిరోజు కూడా ఇండెంట్ పెట్టడం జరుగుతూ ఉంది.